సైబర్ నేరాలకు పాల్పడే కీలక నిందితుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి వేల సంఖ్యలో సిమ్ కార్డులతో పాటు పలు కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇంటర్నేషనల్ మోసగాడిని అరెస్టు చేశామని సిఐడి డీఎస్పీ డాక్టర్ రవికిరణ్ అన్నారు. ఈ మోసాలకు పాల్పడేందుకు అనేక రకాల అధునాతన సాంకేతిక పరికరాలు వాడుతున్నారని తెలిపారు. కొంతమంది తెలిసి మరికొంతమందికి తెలియక ఈ ముఠాతో భాగస్వామ్యం అవుతున్నారని, ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలని అంటున్నారు. సిఐడి డీఎస్పీ రవికిరణ్తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నేరస్తుల ముఠాను ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ఎలా ఛేదించారో మనతో మాట్లాడటానికి డీఎస్పీ రవికిరణ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ కేసు అసలు ఎలా ఛేదించారు, ఏంటి? ఇది మెయిన్గా ట్రాక్అవుట్ చేయడానికి మాకు డిఓటీ వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్లో ఫస్ట్ చక్సు మీలాంటి పబ్లిక్ ఎవరో కామన్ పబ్లిక్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కామన్ పబ్లిక్ కంప్లైంట్లోనే అనాలిసిస్ వాజ్ డన్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ అది అనాలిసిస్ చేసి వాళ్ళ డైరెక్టర్ గారు మా డీజీ సార్ దగ్గరికి వచ్చి మొత్తం ఇన్పుట్ అంతా ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి వీ కుడ్ ట్రేస్ ఎంటైర్ దిస్ హ్యూజ్ బస్టింగ్. ఓకే, సో దానివల్ల ఇంత పెద్ద సైబర్ క్రైమ్ నెట్వర్కింగ్ అనేది మేము వీ కుడ్ డిస్మాంటిల్ ఇట్. సార్, ఈ మొత్తం సైబర్ క్రైమ్ మొత్తం కూడా ఎంతమందిని అరెస్ట్ చేశారు, అదేవిధంగా ఏమేమి రికవర్ చేశారు సార్ వీళ్ళ దగ్గర నుంచి? ఇప్పటి వరకు మేము ఒక 20 పర్సన్స్ అక్యూజ్డ్ని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ అరెస్టెడ్. అండ్ అందులో ఒక ఇంటర్నేషనల్ పర్సన్ కూడా ఉన్నారు. హీ బిలాంగ్స్ టు వియత్నామీస్. వీ హ్యావ్ అరెస్టెడ్ హిమ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఆ వెస్ట్ బెంగాల్లో ఆ వ్యక్తి సిమ్బాక్స్తో ఆపరేట్ చేస్తుండగా మా ఇన్పుట్ ద్వారా బేస్ చేసుకొని మా అనాలిసిస్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడ రైడ్ చేస్తే ఆ రైడ్లో ఒక వియత్నాం పర్సన్ దొరకడం జరిగింది. అలాగే లోకల్ ఆపరేటర్స్ కూడా బోల్డ్ మందిని పట్టుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం సిమ్ కార్డ్ ప్రొక్యూరర్స్ ఉన్నారు. కొందరు సిమ్ కార్డ్ని ఇల్లీగల్గా ప్రొక్యూర్ చేస్తున్నారు. మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సిమ్ కార్డ్ అనేది మీకు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ పబ్లిక్ ఒక సిమ్ కార్డ్ కోసం వెళ్తారు, ఆర్ఎల్స్ ఎంఎన్పి కోసం వెళ్తారు. ఎంఎన్పి కోసం వెళ్తే వాళ్ళు ఈకేవైసీ డేటా అంతా చూసాక వాళ్ళకి ఎంఎన్పి రాలేదు అనుకోండి, మీ డేటా టైం అవ్వలేదు, 90 days అయిపోయింది అని చెప్పేసి మనకి రోడ్డు మీద సిమ్ కార్డ్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు చెప్తే అది నిజమే. ఆ ఈకేవైసీ అంతా అప్లోడ్ చేశాక వాళ్ళకి తెలుస్తుంది అవ్వలేదని. అవ్వలేనివన్నీ మీకు ఇప్పుడు అవ్వదండి, నెక్స్ట్ 90 daysకి ఇన్ని డేస్ ఉన్నది, ఇన్ని డేస్ తర్వాత రండి అని చెప్తారు. కానీ ఆ ఈకేవైసీ డేటా అంతా తీసుకోవడం వల్ల దాని నుంచి ఇంకొక సిమ్ తీసేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొందరు సిమ్ కార్డ్స్ కావాలని వెళ్ళేటప్పుడు మీరు మీ ఫింగర్ ప్రింట్ పెడతారు, యాజ్ వెల్ యాజ్ ఫేస్ రికగ్నైజేషన్ కోసం ఫేస్ స్కాన్ జరుగుతుంది. ఆ ఫేస్ స్కాన్ జరిగేటప్పుడు వాళ్ళు ఒక సిమ్ కాకుండా 2-3 సిమ్ సార్లు సరిగ్గా పడలేదని చెప్పేసి చేసే ఛాన్సెస్ ఆస్కారాలు అయితే ఉన్నాయి. సో అప్పుడు 2-3 సిమ్స్ తీసుకుంటారు. ఆ 2-3 సిమ్స్ తీసుకునేటప్పుడు మీకు ఒకటే సిమ్ ఇచ్చి ఇంకో 2-3 సిమ్స్ దే ఆర్ ట్రయింగ్ టు ప్రొక్యూర్ అండ్ యూజ్ ఇన్ సచ్ వే. సో పబ్లిక్ కొంచెం మీ జాగ్రత్తలు మీరు పాటిస్తే వీ కెన్ క్లియర్లీ ఇరాడికేట్ ఆల్ దోస్ థింగ్స్. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీ ఆధారంగా మొత్తం అన్నీ కూడా చేద్దామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలా, అంటే ఇప్పుడు ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ప్రజలకు సందేశం అంటే ఆల్రెడీ అవర్ హానరబుల్ సీఎం నారా చంద్రబాబు గారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంటైర్ టీమ్ అండ్ విత్ పోలీస్ అండ్ ఆల్ ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. ఫర్దర్ టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ వీ కుడ్ క్రాక్ దిస్ మచ్ ఆఫ్ హ్యూజ్ థింగ్. అండ్ అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా కొంచెం అవేర్ అయ్యి అత్యాశ వెళ్ళకుండా, మీరు మోసపోకుండా మీరు వెరిఫై చేసుకొని ఎప్పుడైనా కంప్లైంట్ వస్తే దయచేసి యూ జస్ట్ కాల్ అట్ 1930 ఆర్ ఎల్స్ యూ కెన్ లాగిన్ టు సంచార్ సాథీ యాప్ అండ్ వెరిఫై ఇట్. సైబర్ నేరగాళ్ళు ముసుగులో చాలామంది బాధితులు కూడా పడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అదే చెప్పాను కదండి, అత్యాశకి వెళ్ళకుండా ఉంటే చాలు ఫస్ట్ థింగ్. ఆర్ ఎల్స్ ఎవరికైనా మీకు కాల్ వచ్చి మీకు డౌట్ వస్తే ఇమీడియట్లీ యూ కెన్ జస్ట్ కాల్ టు 1930. మొత్తం మీద చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా ఏదైతే ఉందో అంతర్జాతీయ సైబర్ డిటెక్టింగ్ యాప్ని కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే మొత్తం కూడా 20 మంది నిందితులను అరెస్ట్ చేసాం, వాళ్ళ దగ్గర నుంచి 20 కోట్ల రూపాయలు విలువ చేసే సైబర్ నెట్వర్కింగ్ని కూడా చేశామని చెప్పి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ సైబర్ నేరగాళ్లకు అడ్డుకట్టు వేయొచ్చని కూడా ఇక్కడ రవికిరణ్ చెప్తున్నారు. ఇది కూడా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, మంగళగిరి నుంచి.